హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి వెల్కమ్. అందరికీ కూడా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి, మొదటి రోజు కాబట్టి నేను కూడా నవరాత్రులు పూజ ప్రారంభించాను. ముందుగా మన ఇంటి ముందు ముగ్గు వేసుకుని దేవుడు పటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుని పూజ చేసే పీట ముందు కూడా చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి మనము కలశానికి పూజ రెడీ చేసుకునే పీట సిద్ధం చేసుకున్నాను. అలాగే మొదటి రోజు ప్రసాదం మనకి కట్టె పొంగలి కాబట్టి ఈరోజు 1 గ్లాసు బియ్యానికి నేను 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకుని 4 గ్లాసులు నీళ్లు పోసి చక్కగా ఉడికించాను. 3 విజిల్స్ రానిచ్చి ఇప్పుడు దానిలోకి కాసి చల్లార్చిన 1 గ్లాసు నీళ్లు, అలాగే సరిపడినంత ఉప్పు కలుపుకుని చక్కగా పెసరపప్పు అన్నాన్ని ఉడికించుకుని దానికి తాలింపుకు సిద్ధం చేసుకున్నాను. ముందుగా జీలకర్రను తీసుకున్నాను, తర్వాత జీడిపప్పు, నేను నెయ్యితోనే చేశాను తాలింపు. మీరు చూస్తున్నది మిరియాల పొడి, అలాగే మనకి చక్కగా ఇంగువ అన్నీ కలిపి వేసి తాలింపు కరివేపాకు కూడా వేసి నేను మీకు చూపించే విధంగా మన కట్టె పొంగల్లోకి తాలింపు కూడా రెడీ చేశాను. చూశారు కదా, మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అన్నము పెసరపప్పుతో చక్కగా రెడీ అయ్యింది. ఇప్పుడు నేను అంత పొంగల్ని కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టకుండా సపరేట్గా నైవేద్యం పెట్టే గిన్నెలోకి ప్రసాదం కింద తీసుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు 9 ప్రసాదాలు నైవేద్యంగా తీసుకుంటారు. మొదటి రోజు ప్రసాదం కింద నేను కట్టె పొంగల్ని తీసుకున్నాను. చక్కగా మీకు చూపిస్తున్న విధంగా కట్టె పొంగల్ ప్రసాదాన్ని అయితే సిద్ధం చేశాను. ఇప్పుడు నేను పూజ అలంకరణ మొత్తం కూడా దేవుడు దగ్గర అమ్మవారికి లలితా త్రిపుర సుందరీ దేవుని పెట్టుకుని అమ్మవారికి కలశాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పూజా మందిరం నేను సపరేట్గా ఒక గదిలో ఏర్పాటు చేసుకున్నాను. మీకు చూపిస్తున్న విధంగా ఇప్పుడు పూజా మందిరాన్ని చక్కగా ధూపాలతో దీపాలతో అలంకరణ చేసుకున్నాను. ఎక్కువ ఆడంబరాలకు పోలేదండి. నాకు తోచిన విధంగా నాకున్న ఓపిక కొలది అమ్మవారికి నేను ఈ 9 రోజులు పూజ చేసి నేను లలితా సహస్రనామం కూడా పఠించి ఉన్నాను. మీకు చూపించిన విధంగా అమ్మవారికి నాకు ఎంతైతే ఓపిక శక్తి కొలది అమ్మవారికి నేను అంతే పూజించుకున్నాను. 9 రోజులు నవరాత్రుల రోజులు కూడా 9 ప్రసాదాలు పెట్టి అమ్మవారికి పూజ చేస్తానండి. చూస్తున్నారు కదా, మన లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పెట్టుకున్నాను. అలాగే తాంబూలము కలశమును ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ఈరోజు ప్రసాదాన్ని కూడా అమ్మవారికి నైవేద్యముగా సమర్పించి ఉన్నాను. పూజ మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యాన్ని కూడా ప్రసాదముగా పెట్టి ఉన్నాను. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీదేవి నారాయణీ నమోస్తుతే అని చెప్పి హారతి కూడా ఇచ్చాను. అమ్మవారి మొదటి రోజు పూజ అయితే మాత్రం సాఫీగా జరిగింది. ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా చక్కగా అమ్మవారికి పూజ చేసి ఉన్నాను. మీ అందరికీ కూడా మన లీలాబాను ఛానల్లో మన యొక్క ప్రసాదమును అలాగే రోజు మేము చేసే పూజా విధానాన్ని మీ అందరికీ కూడా చూపించాలని ఈ వీడియో చేయటం జరిగింది. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అరణమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర. అలాగే జన్మాంతర కృతానచ పాపాలు ఏమున్నా సరే తొలగించి నా పూజలో నా వస్త్రంలో ఏ విధమైన తప్పులున్నా సరే అన్నీ క్షమించమని కూడా అమ్మవారిని వేడుకుని ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి
లీలాబాను ఛానల్కి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్